హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే ఉలవ చారండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ ఉలవ చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మామూలుగా జలుబు జ్వరం అలా ఉన్నప్పుడు ఇలాంటి ఉలవ చారు అయితే నోటికి రుచిగా ఉంటుందండి. అలాగే ఈ ఉలవ చారు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా సింపుల్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి ఈ ఉలవ చారు అనేది. కాబట్టి నా స్టైల్లో ఈ ఉలవ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక 150 గ్రాముల ఉలవలు తీసుకున్నానండి. చూడండి, ఉలవలు కూడా మనకు ఒక 2 రకాల్లో అవైలబుల్ ఉంటాయండి. ఇవైతే నాటు ఉలవలు నేను విలేజ్ నుంచి తెచ్చుకున్నానండి. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఒక 2 పెద్ద గ్లాసుల నీళ్లు వేసేసుకొని నానబెట్టాలండి. ఆ నీళ్లు వంపకుండా ఆ నీళ్లతోనే ఉలవచారుని చేసుకోవాలి. ఆల్రెడీ నేను వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు వేసి నానబెట్టానండి. ఉలవల్లో మనకు చిన్న చిన్న రాళ్ళు, ఇసుక ఉండే ఛాన్స్ ఖచ్చితంగా ఉందండి. సో అందుకని మనం ఈ ఉలవల్ని గాలించుకోవాలి. ఆల్రెడీ ఎలా గాలించుకోవాలో అనేది కూడా నేను ఒక వీడియో చేసి ఉన్నాను, చూడండి. ఇప్పుడు పెట్టానండి. వీటిని రాత్రంతా నానబెట్టాలి. ఎందుకంటే ఉలవలు ఉడకడానికి టైం పడుతుందండి. లేదు మినిమం ఒక 7-8 గంటలన్నా ఈ ఉలవల్ని నానబెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను వీటిని రాత్రంతా కూడా నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఉలవలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా కుక్కర్ తీసేసుకొని ఈ నానబెట్టుకున్న ఉలవల్ని నీళ్లతో సహా వేసేసుకోవాలి. చూడండి, నీళ్ళు అనేది మనకు ఈ కలర్లో ఉన్నాయండి. ఈ నీళ్ళతోనే మనం రెసిపీ చేసుకోవాలి. తర్వాత ఉలవచారు చేసుకున్నప్పుడు మనం ఇందులో ఉలవలు వేస్తాం కదండి. ఇవన్నీ వేసుకోకుండా కొద్దిగా మనం మిక్సీ వేసేసుకోవాలి. మిగిలినవి ఉలవ గుగ్గిళ్ళు అంటారండి. చాలా హెల్దీ అనమాట. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిది. అలా ఈవినింగ్ స్నాక్గా తినచ్చండి. ఈ ఉడికించిన ఉలవల్ని తిరగమాత వేసుకోవచ్చు, లేదు కొద్దిగా బెల్లం వేసుకొని తినచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. లేదు కట్టెల పొయ్యి మీద అలా కట్టెలు పొయ్యి మనకు అవైలబుల్ ఉన్నప్పుడు అదేవిధంగా ఆ మట్టి పాత్రలోనే మనం బాగా ఉడికించుకొని కూడా ఉలవచారు చేసుకోవచ్చండి. మనకు అవైలబుల్ లేదు కాబట్టి ఈ విధంగా మనం కుక్కర్లో ఉడికించుకొని ఉలవచారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఈ ఉలవల్ని ఉడికించుకోవాలండి. ఆల్రెడీ బాగా నానిపోయాయి. ఆ ఉలవలు ఉడికే లోపల మనం చింతపండును నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకున్నాము. మామూలుగా ఉలవచారు వేడి అంటారండి, కానీ ఉలవచారు చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనమేమి రోజు తినకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. పాతకాలం వంటలు కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము. ఇంకా మూత పెట్టేసుకొని ఈ చింతపండుని నాననిద్దాము. ఓకే అండి, ఉలవలు ఉడికిపోయాయి. చూద్దాము, ప్రెజర్ అంతా పోయింది. చూడండి, మనకు ఉలవలు బాగా ఉడికిపోయాయి. ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది. చూడండి, మనకు ఈ నీళ్లు కూడా చూడండి ఈ కలర్లో రావాలి. అందుకే మనం నానబెట్టిన నీళ్లతో సహా ఉలవల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉలవ చారులోకి ఒక పొడిని తయారు చేసుకోవాలండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ మిరియాలు, ఇవన్నీ పచ్చివే, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు. ముందుగా ఇది మిక్సీ చేసేసుకోవాలండి, మరీ మెత్తగా వేయకూడదు. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఒక 12 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. దీన్ని కూడా జస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా వేయకూడదు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు పెట్టుకున్నాం కదా అండి, ఇదంతా కూడా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. పిప్పిని తీసి పక్కన పెట్టేసుకొని అందులో నీళ్లు వేసుకొని మనం చారులో వేసుకోవాలి, పులుపుకు సరిపడా.
ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా అండి, ఈ పైన ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు ఆ చింతపండు పులుసులో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇన్ని ఉలవలు ఉన్నాయి కదా అండి, ఇవి డైరెక్ట్గా మనం ఇలాగే తినేయచ్చు. తర్వాత ఇందులో చెప్పాను కదా అండి, బెల్లం వేసుకొని తినచ్చు, లేదు చక్కెర వేసుకొని తినచ్చు, లేదు కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పోపు వేసుకొని గుగ్గిళ్ళు అంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉలవలు పక్కన పెట్టేసుకొని చూడండి, ఈ మాత్రం మనం ఒక గరిటెడు ఉలవలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసేసుకోవాలి. ఈ ఉలవలు కూడా మనం కొంచెం వేసుకుంటే చారులో బాగుంటుందండి. లేదు ఆ నీళ్లు ఉన్నాయి కదా, అలా కూడా మనం చారును చేసేసుకోవచ్చు. కానీ ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. నేను కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేశానండి, చాలండి. ఇంత ఉలవల్ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఆ చింతపండు పులుసులో కలిపేసుకుందాము. ఇప్పుడు ఆ చింతపండు పిప్పిలో నీళ్లు వేసేసి ఇందులో వేసేసుకోవాలి. పులుపు చూసి ఇంకా కొద్దిగా నీళ్ళు అవసరమైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అండి జీలకర్ర మిరియాలు పొడి, అది కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఈ మిగిలింది పోపులో ఫ్రై చేయాలి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో రాళ్ళుప్పు వేసుకోవాలండి, రుచికి సరిపడా. ఆల్రెడీ మనం ఉలవలు ఉడికేటప్పుడు కొద్దిగా వేసాము, అలాగే చింతపండు నానబెట్టేటప్పుడు కూడా కొద్దిగా వేసామండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మ్యాష్ చేసేసుకోవాలి చేత్తో. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ చారుకి పోపు వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా ఈ కుక్కర్లో వేసేసుకున్నాము. ఇప్పుడు ఆ మట్టి పాత్రని ఒకసారి కడిగేసేసుకొని స్టవ్ వెలిగించుకొని కుండను పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులో నూనె వేసుకుందామండి. 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి, చాలు. నూనె వేడెక్కింది. ముందుగా ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, జీలకర్ర 1/4 టీ స్పూన్, ఒక 10 మెంతులు. పోపు దినుసులు వేగాయి. ఒక 4 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ అండి, సన్నగా పొడవుగా కట్ చేసి వేయాలి. మామూలుగా మనం చారులో ఎర్రగడ్డ వేయమండి, ఆనియను. కానీ అలసందల రసంకి కానీ తర్వాత ఉలవ చారుకి కానీ నేనైతే ఉల్లిపాయ వేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఉలవ చారుకి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలన్నమాట. మామూలుగా మనం పప్పు చారుకైతే ఇంకొద్దిగా ఫ్రై చేసుకుంటాము. చూడండి, ఈ విధంగా ఉండాలి, ఎక్కువ మాడకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు, దోరగా వేగాలి. ఇప్పుడు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో జీలకర్ర మిరియాలు పొడి మనం మిక్సీ వేసుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకొని ఎత్తిపెట్టాం కదా, అది వేసేసుకోవాలి. తర్వాత పసుపు పొడి, ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇంకేం కారం వేయనండి నేను ఈ మెథడ్లో చేసే ఉలవ చారుకి. ఇంకొక మెథడ్లో చేసే ఉలవ చారుకి అయితే నేను కారం వేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రై చేసేసుకోవాలి 1 నిమిషము మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇంకా ఈ ఉలవ చారు వేసేసుకుందాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అండి, ఇవి ఒక 4-5 ఇలా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు తినే పని అయితే అలాగే ఉంచేసేయచ్చు, బాగుంటుంది ఈ మాదిరి మనం మ్యాష్ చేసుకుంటే. ఇప్పుడు ఒకసారి ఉప్పు పులుపు అవి చూసుకోవాలి, ఉప్పు తక్కువైతే వేసుకోవాలి, అలాగే పులుపు అయితే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఒకసారి చూద్దాము. ఇంకొద్దిగా నీళ్లు పడతాయండి, నేను మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసాను. ఇప్పుడు కరెక్ట్గా ఉప్పు పులుపు సరిపోయాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఈ ఉలవచారు కొద్దిగా తెల్లాలి. ఓకే అండి, చూద్దాము. చూడండి, లైట్గా బుడగలు వస్తున్నాయి. మూత తీసేసుకోవాలి, మళ్ళీ పొంగిపోతుంది. కొద్దిగా తెల్లనిద్దాము. చూడండి, స్టార్ట్ అయింది. జస్ట్ ఒకసారి కలిపేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలండి, మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, చాలండి.
ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, మంచి రుచికరమైన మా స్టైల్లో, అంటే మేము రాయలసీమలో ఈ విధంగా చేసుకుంటామండి. ట్రెడిషనల్ ఉలవ చారు రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి. లేదు జలుబు జ్వరం అలా ఉన్నప్పుడు ఈ విధంగా వేడి వేడి ఉలవ చారు చేసుకొని గ్లాస్లో వేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ఉలవ చారుని వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.